మేడ్చల్ మల్కాజ్గిరి డాక్యుమెంట్ రైటర్స్ ఆధ్వర్యంలో నూతన స్లాట్ బుకింగ్ కు విరుద్ధంగా సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానం, దానివల్ల తలెత్తే ఇబ్బందులు మరియు నూతన స్లాట్ విధానాన్ని రద్దు కొరకై డాక్యుమెంట్ రైటర్స్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు గత 5 రోజుల నుండి షాపులను మూసివేసి ఎటువంటి దస్తావేజు కార్యక్రమాలు జరపకుండా ధర్నా కార్యక్రమం చేపడుతున్నారు. ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి నూతన స్లాట్ బుకింగ్ విధానంలో అనేకమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఈ విధానాన్ని రద్దు చేయాలని, అలాగే దస్తావేజులు తయారు చేయడంలో తగిన అనుభవం కలిగిన దస్తావేజు లేఖరులు తయారు చేస్తున్నప్పటికీ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ స్లాట్ విధానంలో అనేకమైన కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆఫీసు ద్వారానే స్లాట్ విధానాన్ని కొనసాగిస్తూనే స్లాట్ బుకింగ్ పద్ధతిని మాత్రం విరమించుకోవాలని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. లేదంటే మరి ఏదైనా సరళమైన విధానాన్ని ప్రవేశపెట్టగలరని కూడా తెలియజేశారు. ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే విధానం సరైనదే, కానీ పాత పద్ధతిలో కొనసాగించాలని డాక్యుమెంట్ రైటర్స్ ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజలకు ఇబ్బంది అయ్యే స్లాట్ విధానము, 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 ప్రజలకు ఇబ్బంది అయ్యే స్లాట్ విధానము. గత 15 రోజుల నుంచి తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మా దస్తావేజ లేఖల తరఫు నుంచి మేము ఒక ధర్నాగా సమ్మెగా మేము చేస్తున్నాము. దానికి మేమందరం వ్యతిరేకంగా ఉన్నాము. ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు మా పెద్దలందరూ ఒక్కొక్క సబ్జెక్టుగా చెప్పినారు. ఈ సబ్జెక్టులోనే ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే, సిటిజన్స్కు ఈ స్లాట్ పద్ధతి గవర్నమెంట్ తీసుకొని సిటిజన్సే డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు. దానికి ఒక విశేషం ఏంటంటే, డాక్యుమెంట్ రైటర్స్ లేకుండా సిటిజనే డాక్యుమెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఒక ముఖ్య ఆలోచన ఏంటంటే, నేను గవర్నమెంట్కు మేము చెప్పే ఆలోచన ఏంటంటే, గవర్నమెంట్ ఈ తీసుకున్నటువంటి నిర్ణయంలో డాక్యుమెంట్లో ఒక్కొక్క డాక్యుమెంట్కు ఒక్కొక్క నేచర్ ఉంటుంది. సేల్ లీడ్ అని, డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని, మార్ట్గేజ్ అని, రీకన్వెన్స్ అని, గిఫ్ట్ డీడ్ అని, ఇలాగ డాక్యుమెంట్ నేచర్స్ ఉంటాయి. దానికి ఈ డాక్యుమెంట్ నేచర్స్ ఒక్కొక్క డాక్యుమెంట్ నేచర్ ఒక్కొక్క విధంగా స్టాంప్ డ్యూటీ క్యాలిక్యులేషన్ చేయడము, స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేయడము, డాక్యుమెంట్లో ఈ కొన్ని తప్పులు సరిచేయడము, డాక్యుమెంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను మేము అన్నిటిని సరిచేస్తాము. ఆ ఉద్దేశం కాదు, ముఖ్యంగా గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉందో దాన్ని మేము కరెక్ట్గా ₹1 కూడా పోకుండా మేము గవర్నమెంట్కి మేము స్టాంప్ డ్యూటీ కడతాము. కాబట్టి ఏదైతే సిటిజన్ చేస్తారో దానిలో అనేకమైనటువంటి పొరపాట్లు ఉంటాయి. ముఖ్యంగా సిటిజన్స్ కూడా, పబ్లిక్ కూడా ఇలాంటి తప్పులు ఉంటాయి. వాళ్ళు చేసినట్లయితే వారు చేసినటువంటి విధానం ఏదైతే సిటిజన్ చేసినట్లయితే వారికి తెలియకుండా వారు మోసపోతారు. గవర్నమెంట్ కూడా ఈ స్టాంప్ డ్యూటీ క్యాలిక్యులేషన్ చేసే విధానం, స్టాంప్ డ్యూటీ అది ఏదైతే రిజిస్ట్రేషన్ చేయాలని వాళ్ళైతే ఆలోచన ఉంటుందో దాని ద్వారా కూడా గవర్నమెంట్కి అక్కడ లాస్ ఉంటుంది, సిటిజన్స్ కూడా ఇబ్బందిగా ఉంటుందని మా డాక్యుమెంట్ రైటర్ల తరఫు నుంచి మేము గవర్నమెంట్కు విన్నతి చేస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే మేము కొంతమంది నిరుద్యోగ వ్యవస్థ ఉన్నది మన గవర్నమెంట్లో, కాబట్టి మేము మా సొంత ఆలోచనతోని, మా చదువుతోని, మేము నేర్చుకున్నటువంటి ఈ పద్ధతిని మేము కొనసాగిస్తున్నాము. ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి దాన్ని కొనసాగించినట్లయితే మేము అందరము నిరుద్యోగ వ్యవస్థ అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి మేము చేస్తున్నటువంటి ఈ పనికి మేము ఎవ్వరికి ఆటంకంగా ఉండకుండా, ఎవరైతే కస్టమర్ మాకు ఏదైతే ఫీజు ఇస్తారో దాన్ని తీసుకొని మాత్రమే ఈ డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేస్తుంది. కాబట్టి మమ్మల్ని కూడా గవర్నమెంట్ గుర్తించి మాకు ఈ స్లాట్ పద్ధతిని రద్దు చేసి
ముందున్నటువంటి పద్ధతి ప్రకారంగా చేసినట్లయితే దీనికి మేము అక్కడ సిటిజన్స్ కూడా ఉపయోగపడుతుందని మేము గవర్నమెంట్ను వినతి ఇస్తున్నాం. ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఏదైతే గవర్నమెంట్ స్లాట్ విధానం పెట్టిందో అది స్వాగతిస్తున్నాము. కానీ దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎక్కడ కూడా కంప్యూటర్లో ఫీడ్ చేస్తుంటే ముందుకు పోవట్లేదు. ఈ యొక్క విషయాలన్నీ కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే అన్నీ కూడా తెలుస్తాయి. ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, సగం ఉంటుంది, సగం ఉండదు. అందులో పార్ట్ అని కొడితే తీసుకుంటుంది, పార్ట్ అని కొడితే ఆ డాక్యుమెంట్లో తప్పుగా నమోదైతే అదే తప్పుతోని డాక్యుమెంట్ కొనసాగుతుందని ఎడిట్ ఆప్షన్ లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. లోపల ఇలాంటి అన్ని విధాలుగా ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతుంది. మంచిగా అవుతుంది అనుకునే దానికి చాలా ఇబ్బందులు కొనసాగుతాయి. కాబట్టి ఈ యొక్క స్లాట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము 5 రోజులుగా ఇక్కడ స్ట్రైక్ కొనసాగిస్తున్నాము. ఈ యొక్క ధర్నాను కొనసాగిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసిందో ఈ యొక్క నిర్ణయాన్ని ఇమీడియట్గా రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము సెల్ఫ్ ఎంప్లాయీగా గవర్నమెంట్ ఉద్యోగాలకు ఆశపడకుండా మేము సెల్ఫ్ ఎంప్లాయీగా ఈ యొక్క ఉద్యోగాలు చేస్తూ ఈ యొక్క ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాము. మా యొక్క వృత్తిని ప్రజలకు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో మేము వారికి సాయం చేస్తూ కొనసాగిస్తున్నాం. మాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఈ యొక్క నిర్ణయాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా మేము సెల్ఫ్ ఎంప్లాయీగా మేము కోరుతున్నాము. ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది ఏంటిదంటే మా యొక్క వృత్తి మేము గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయీస్గా దస్తావేజు లేఖరులుగా మేము ప్రజలకు గవర్నమెంట్కి మధ్య వారధిగా పనిచేస్తున్నాం తప్ప ఎటువంటి అది చేయకుండా ఇల్లీగల్ వర్క్స్ చేయకుండా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మాత్రమే మేము దస్తావేజులు తయారు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. మేము ఇట్లాంటి మా మీద కక్షపూరితంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము అంటున్నాం. ఏ విధంగా అంటే ఈ స్లాట్ సిస్టమ్ తీసుకొని వచ్చేసి దాంట్లో దస్తావేజులు పెట్టి ఈ విధంగా ఆప్షనల్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి అన్నట్టుగా చెప్తున్నారు ప్రభుత్వము. ఇదే విధంగా కొనసాగితే రాను రాను మన లావాదేవీల మీద ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చేటువంటి అవి ఉన్నాయి. కనుక గవర్నమెంట్ ఒకసారి తిరిగి పునరాలోచించి ఈ స్లాట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము దస్తావేజు లేఖర్లము కోరుచున్నాం. ఈరోజు గవర్నమెంట్ ఈ యొక్క స్లాట్ విధానాన్ని చేయడం వల్ల అనేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు జనాలు. దానికోసము ఒక రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ కావడానికి ఆ రోజు స్లాట్ రాకపోవడము, దానిలో ఉన్న టెక్నికల్స్ చాలా ప్రాబ్లం కావడం వల్ల వాళ్ళు వచ్చి మళ్ళీ పోవడము, అది కాకపోవడము, దానివల్ల చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రభుత్వం ఇటువంటిది చేపట్టినటువంటి స్లాట్ విధానాన్ని రద్దు చేసి ముందు ఉన్న పద్ధతినే చేస్తే బాగుంటుందని మా అందరి ఆలోచన. ఇంకో విధంగా ఏమిటంటే ఈ స్లాట్ విధానం పెట్టినప్పటి నుండి కూడా మీరు డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకుంటే కూడా ఎన్నో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు కావాల్సినవి కాలేకపోయినాయి. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి మేమందరం దీన్ని తిరస్కరిస్తున్నాము. గవర్నమెంట్ కూడా దీని యొక్క పద్ధతిని మార్చాలని కోరుకుంటున్నాం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.